బ్రిటన్ ప్రధానమంత్రి లేబర్ పార్టీ నాయకత్వ పదవులకు కీర్ స్టార్మర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో కాబోయే ప్రధాని ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ రేసులో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్, నూతన ఎంపీ ఆండీ బర్న్హామ్ పేరు ముందుంది. మేకర్ఫీల్డ్ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీతో ఎంపీగా నిలిచిన వెంటనే ఈయన ప్రధాని రేసులోకి రావడం విశేషం. బర్న్హామ్కు ప్రధాన పోటీదారుగా భావించిన మాజీ ఆరోగ్య మంత్రి వెస్ట్ ట్రీటింగ్ రేస్ నుంచి తప్పుకున్నారు. అంతేగాక బర్న్హామ్కు తన మద్దతు కూడా ప్రకటించారు. ఒకవేళ జూలై నాటికి మరెవరూ పోటీలో నిలవకపోతే ఏకగ్రీవంగా లేబర్ పార్టీ నేతగా, బ్రిటన్ నూతన ప్రధానిగా ఆయనే బాధ్యతలు చేపడతారు. లేబర్ పార్టీ నిబంధనల ప్రకారం నూతన నాయకుడిని ఎన్నుకునేందుకు కీర్ స్టార్మర్ ఒక తాత్కాలిక టైం లైన్ను ప్రతిపాదించారు. జూలై 9న అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. పోటీ చేయాలి అనుకునే అభ్యర్థికి కనీసం 20% మంది లేబర్ పార్టీ ఎంపీలు, అంటే 81 మంది ఎంపీల మద్దతు అవసరం. జూలై 16 నుంచి బ్రిటన్ పార్లమెంటు వేసవి సెలవులకు వెళ్లేలోపు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఒకవేళ బహుళ అభ్యర్థులు పోటీలో ఉండి అంతర్గత ఓటింగ్ జరిగితే పార్లమెంటు తిరిగి ప్రారంభమయ్యే సెప్టెంబర్ 1 లోపు పూర్తి ప్రక్రియ ముగిసి కొత్త ప్రధాని బాధ్యతలు చేపడతారు. అయితే బర్న్హామ్ ఏకగ్రీవమైతే జూలై 17 నాటికే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించే అవకాశం ఉంది. కొత్త ప్రధాని ఎంపిక పూర్తయ్యే వరకు కీర్ స్టార్మర్ తాత్కాలికంగా ప్రధానిగా కొనసాగుతారు. ఇక లేబర్ పార్టీ ఎంపీలు బర్న్హామ్ను ప్రధాని పదవికి అత్యంత సమర్థుడైన నాయకుడిగా భావించడానికి ఆయనకున్న ప్రజాదరణ, పరిపాలన అనుభవం, రాజకీయ వ్యూహ చతురత ప్రధాన కారణాలు. పార్టీ తీవ్ర అంతర్గత సంక్షోభంలో ఉన్న తరుణంలో ఆయన మాత్రమే లేబర్ పార్టీని గట్టెక్కించగలరని ఎంపీలు గట్టిగా నమ్ముతున్నారు. గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా వరుసగా 3 సార్లు రికార్డు మెజారిటీతో గెలిచి ఆయన దేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా ఎదిగారు. గతంలో గార్డెన్ బ్రౌన్ ప్రభుత్వంలో బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రిగా, సంస్కృతి క్రీడల శాఖ మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం ఉంది. తాత్కాలిక ప్రధాని కీర్ స్టార్మర్ విధానాల వల్ల లేబర్ పార్టీలో తీవ్రమైన వర్గపోరు నడిచింది. అయితే బర్న్హామ్ సాఫ్ట్ లెఫ్ట్ ధోరణి కలిగిన వ్యక్తి కావడం వల్ల పార్టీలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకోగలరని ఎంపీల నమ్మకం. ప్రస్తుతం బ్రిటన్ రాజకీయాల్లో నైజల్ ఫరాజ్ నేతృత్వంలోని రిఫార్మ్ యూకే పార్టీ నుండి లేబర్ పార్టీకి ఓట్ల పరంగా పెద్ద ముప్పు పొంచి ఉంది. ఇటీవల జరిగిన మేకర్ఫీల్డ్ ఉప ఎన్నికలో రిఫార్మ్ యూకే అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించడం ద్వారా ఆ ముప్పును తిప్పికొట్టగల ఏకైక శక్తి తానేనని బర్న్హామ్ నిరూపించారు.